మావోయిస్టుల అసలు లక్ష్యం ఏంటి? అడవుల్లో ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా నగరాల్లోకి ఎందుకు వచ్చేశారు? ఒక్కసారి గత చరిత్రలు చూసుకుంటే గతంలో కూడా చాలా ఏళ్లుగా అనాదిగా బెజవాడ అనేది మావోయిస్టులకి షెల్టర్ జోన్గా మారిందట ఒకప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే బెజవాడని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ మరొక కీలకమైన అంశం, 2003 అక్టోబర్ 1వ తేదీన సరిగ్గా అలిపిరి ఘటన ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన మీద అటాక్ అయితే జరిగింది. శ్రీవారి దయతో ఆయన బతికి బయటపడ్డారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. సరిగ్గా 12 ఏళ్ళు అవుతోంది ఆ ఘటన జరిగి. ఇప్పుడు ఇది నవంబర్, అంటే ఏదైనా ఒక పక్కా వ్యూహం, పెద్ద ప్లానింగ్తోనే నగరాల్లోకి వచ్చారా మావోయిస్టులు అందరూ? అందుకే విజయవాడని షెల్టర్ జోన్గా మార్చుకున్నారా? విజయవాడలోనే మకాం వేయడానికి కారణం ఏంటి? విజయవాడతో పాటు అల్లూరు జిల్లా, అలాగే ఏలూరు, మొత్తం ఈ ప్రాంతాలని, కాకినాడలో కూడా 2 మావోయిస్టులని అరెస్ట్ చేశారు అనేది కూడా ఒక ప్రచారం. విజయవాడకు సంబంధించి అయితే అధికారికంగా పోలీసులే ప్రకటించారు, కానీ మిగిలిన జిల్లాలకు సంబంధించి ఆ జిల్లా ఎస్పీలు ఇంకా అసలు విషయాలైతే ఈ నిమిషం వరకు అయితే అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. కానీ 3 జిల్లాల్లో మాత్రం రైడ్స్ చేశారు, తనిఖీలు చేశారు, అక్కడ పట్టుకున్నారు అనేది అయితే పోలీసులే చెప్పినమాట. అసలు ఎందుకు విజయవాడనే ఎంచుకున్నారు? ఒక అతిపెద్ద లక్ష్యం, ఒక పెద్ద స్కెచ్ ఏదైనా ఉందా? 12 ఏళ్ల తర్వాత అలాంటి ఘటనకి ఏమైనా ప్లాన్ చేశారా? రకరకాల అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు అలిపిరి ఘటన అప్పుడు ఏ స్థాయిలో మొత్తం ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం అనేది సంచలనం సృష్టించింది. ఇప్పుడు సరిగ్గా అది జరిగి 12 ఏళ్ళు అవుతుంది. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకునే వీళ్ళు ఇంత ప్లాన్ చేశారని అనుకోవాలా? ఎక్కడో అడవుల్లో ఉండేవాళ్ళు సడన్గా సిటీల్లోకి మకాం మార్చడం, అది కూడా విజయవాడనే. ఎందుకంటే విజయవాడలో గతంలో ఎప్పటి నుంచో ఒక షెల్టర్ జోన్ అయ్యింది మావోయిస్టులకి, మళ్ళీ అదే విజయవాడలో మకాం వేశారు అనేది ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్గా ఏంటంటే, ఇప్పుడే నేను పోలీసుల ప్రెస్ నోట్ చూశాను. ఎస్పీ ఆయన లడ్డా ప్రెస్ మీట్తో పాటు వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. ఓవరాల్గా 5 జిల్లాలు, విజయవాడ, తర్వాత కృష్ణా జిల్లా, కాకినాడ, ఏలూరు, దాని పేరు విజయనగరం, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఇన్ని జిల్లాల్లో ఒక చోట 2, ఒక చోట 10, ఒక చోట 5 ఇట్లాగా దొరికారు ఓవరాల్గా. అయితే బేసిక్గా వీళ్ళు ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడోళ్ళు కాదు, వీళ్ళు ఎవ్వరు కూడా ఛత్తీస్గఢ్, మొత్తం ఛత్తీస్గఢ్, ఒరిస్సా అక్కడ వాళ్ళే. ఈ హెడ్మా కూడా ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ హెడ్మా అనేటటువంటి వాడు పుట్టింది పెరిగింది హరాచకం చేసినది ఛత్తీస్గఢ్. అతను బయట రాష్ట్రాలకి పారిపోవడానికి రక్షణ కోసం పారిపోతాడు, మళ్ళీ వస్తుంటాడు. హెడ్మా అనేటటువంటి మెయిన్ అతను హెడ్ క్వార్టరే ఛత్తీస్గఢ్. ఇతనితో పాటు ఇప్పుడు ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడా నాకు కనిపిస్తున్న అంశం అంటే, ఒకటి ఈ పౌర హక్కుల సంఘాలు మాట్లాడిన దాన్ని బట్టి చూసినా, పోలీసులు మాట్లాడిన దాన్ని బట్టి చూసినా, వీళ్ళు అరెస్ట్ అయిన క్రమం చూసినా, వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల సంఖ్య లెక్కన చూసినా, ఇది లొంగుబాటుకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ హెడ్స్ వరకు లేపేసేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చూపించారు, లొంగుబాటు కాకుండా అరెస్ట్ చూపించారు అనిపిస్తోంది. ఎందుకయ్యా అంటే 27 మంది ఒక చోట కూర్చొని రండి పోలీసులు అని అడిగేది ఉండదు. అందులో ఎవరు అటు హెడ్మా దళం, రెండో పక్కన దేవ్జీ దళం, వీళ్ళు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంటారు ఒకే చోట? దాంట్లో ఇంకోటి పోలీసులు సరే మేబీ 3 నెలల నుంచి హెడ్మాని ట్రాక్ చేస్తా పట్టుకుని ఉండొచ్చు. ఇది 2 కోణాలు. ఒక ఆస్పెక్ట్లో అయితే అది. అందులో ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళందరూ కూడా ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి నాయకులే దొరికిన వాళ్ళందరూ కూడా. దొరికిన వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డ వాళ్ళు మాత్రం కేంద్ర కమిటీ సభ్యులు, వీళ్ళు కూడా వివిధ రాష్ట్రాలకు హెడ్లు అంతే. వివిధ రాష్ట్రాలు అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒక డిఐజీ ర్యాంకులు, ఐజీ ర్యాంకులు వాళ్ళ దళాల్లో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పోయారు ఇప్పుడు. అదే అంటున్నాను, కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఎన్కౌంటర్ అయిపోయింది వాళ్ళ మీద. వాళ్ళు దొరికిన వాళ్ళు కూడా ఆషామాషి ఏం కాదు, 50 మంది అంటే. వీళ్ళల్లో చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నోళ్ళు, ఒక 10% మంది మాత్రమే పెద్దవాళ్ళకి సెక్యూరిటీ. అవును, ఇంతమంది అంత ఈజీగా దొరకరు. అవును. ఇప్పుడు మనం మీడియా ఆపరేషన్ కూడా చూసి, మీడియా విజువల్ చేసింది, లైవ్ చేసింది. ఆక్టోపస్ వాళ్ళు ఏమి హెలికాప్టర్లతో లేకపోతే ఉన్నట్టుండి దూకేసి ఇది పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్ళటాలు ఏం జరగల. మామూలుగా అంబుష్ అంటారు. అదే నేను అప్పట్లో వీళ్ళది ఆ పుస్తకాలు కూడా చదివా. వీళ్ళు ఎన్కౌంటర్లు అయిపోయినప్పుడు
అక్కడ దొరికిన పుస్తకాలు ఇవన్నీ కూడా చదివాను నేను. అంటే పోలీసులు వచ్చినప్పుడు సర్ప్రైజ్గా ఒకేసారి ఇప్పుడు 20 మంది ఉన్నారు, ఒకేసారి 20 మంది 20 రోడ్లో పరిగెడితే పోలీసులు ఎటు వెళ్తారు? కన్ఫ్యూజ్ చేయడం ఇలాంటిది వాళ్ళకి అలవాటు. అందులో వీళ్ళు సీనియర్లు, ఎందుకు అలవాటు ఉండదు? చిన్న కమ్యూనికేషన్తో తలకొక వైపు పరిగెడితే పోలీసులు ఎంతమందిని పట్టుకోగలుగుతారు? 50 మంది అంత సింపుల్గా దొరికారంటే ఈ ఆపరేషన్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరో కూడా అది భారీగా అనుకోరు. అంటే ఇక్కడ విజయవాడలో దొరికారు, కాకినాడలో దొరికారు, ఏలూరులో దొరికారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉంటారు, అక్కడ షెల్టర్ జోన్గా ఎప్పుడో మార్చుకున్నారు. వాళ్ళు అలా అడవుల్లోంచి రావడానికి ఏదైనా ఒక కారణం ఉండాలి. అంటే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని ఎవరినో ఒక లేపేద్దామనో లేదంటే ఏదో విధ్వంసం చేయాలనో ఏదో ఆ లక్ష్యం పెట్టుకొని వస్తారా? దాన్ని ట్రేస్ చేసి వీళ్ళు ముందే దాన్ని ఆపగలిగారా వీళ్ళని పట్టుకొని పోలీసులు? ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్న వివిధ వార్తల్ని క్రోడీకరించుకుని చూస్తే కనబడుతున్నది ఏంటంటే హిడ్మా ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అక్కడ ప్రాబ్లం అని గ్రహించాడు. తను అసలు ఈ దేశంలో ఉండటం కష్టం కొంతకాలం పాటు అని భావించాడు. దేశం శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడట. శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే క్రమంలో ఇతను ఎలా వెళ్ళాలనుకున్నాడు? బై రోడ్డు వెళ్ళలేడు, బై ఫ్లైట్ వెళ్ళలేడు, బై షిప్ వెళ్ళాలి. షిప్ ఇక్కడి నుంచి మనకేమీ ఇవి లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, అంటే ప్యాసింజర్. అందుకని ఇతను కంటైనర్లో కూర్చుని పోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. కొన్ని సినిమాల్లో సరుకుల కోసం అని చెప్పి కంటైనర్ ఉంటుంది, దాంట్లో ఆడపిల్లల్ని తీసుకెళ్లి మత్తు ఇచ్చి పట్టుకెళ్ళి పంపించడాలు, లేకపోతే కనుక తీవ్రవాదులు విదేశాల నుంచి రావడానికి కంటైనర్లో సరుకు కింద లెక్క చూపెట్టి రావడాలు. అంటే ముందంతా సరుకు ఉంటుంది, వెనకాల ఓ చిన్న సైజు రూమ్ లాగానే పెట్టుకుని అట్లాగే సినిమాలో ఉంటుంది ఒక రూమ్ లా ఉండి అందులో కూర్చుంటాడు అతను. అట్లాంటి కంటైనర్స్ టైప్ ఆఫ్ దీంట్లో వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేసుకుని దాన్ని ఇక్కడ కింద స్థాయి ఈ లాజిస్టిక్స్ బ్యాచ్ అని ఉంటారు, వాళ్ళు జనజీవన స్రవంతిలోనే ఉంటారు. మామూలు వ్యాపారులాగానో, మామూలు డాక్టర్లు గాను, టీచర్లు గాను, వ్యాపారస్తులు అని ఇట్లాగా ఉంటారు. అలాంటి వరకు అప్పచెప్తే వాళ్ళు ఇది ట్రై చేస్తున్న సందర్భంలో పోలీసులకు కమ్యూనికేషన్ అంది, వాళ్ళని పట్టుకోవడం ద్వారా ఇతన్ని ఐడెంటిఫై చేశారు. వాస్తవం ఇతను దొరికింది కేవలం 5 కిలోమీటర్ల దూరం పట్టణానికి. మారేడుమిల్లి అంటే సిటీకి 5 కిలోమీటర్ల దూరం. అసలు నక్సలైట్లు అంత దగ్గరికి ఎప్పుడు రారు. ఒకవేళ వస్తే దాన్ని ఏమంటారు, దళంతో కాకుండా నేను చెప్పినట్టు అజ్ఞాతంలోకి వస్తారు, తెలియకుండా మామూలు జనంలో వచ్చేసేస్తారు, అంతే తప్పించి ఉండదు. అట్లాంటిది ఎట్టొచ్చారు? అది కూడా భార్య ప్లస్ 1/2 మంది. కాబట్టి అక్కడికి ఈ కొరియర్ ద్వారానే అతను వచ్చేసి ప్రాంతాల్లో మకాం ఎందుకు వేశారు? ముందే పంపించేశారు వీళ్ళందరినీ, వీళ్ళందరినీ ముందు పంపించేశాడు అతను. ముందు పంపించేసేసి అక్కడికక్కడ ప్రిపేర్ చేసుకుని వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు, శ్రీలంక వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఈ ఒకేసారి అందరు ఇప్పుడు ఇతని దళం 350 మంది, 350 మంది మీద హెడ్ ఇతను. ఇతని ఆపరేషన్ యాక్టివిటీలో 3 టైర్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు నక్సలైట్లు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళల్లో ప్లాటూన్ కమాండరు ఈ స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకే 2 అంచెల వ్యవస్థ ఉంటుంది, వీళ్ళు 3 అంచెలు వ్యవస్థ ఉంటుంది. ఒక టైర్ బ్యాచ్ అంతా అంటే మనకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనం అతనికి ట్రేస్ చేయలేం. 1/2 కిలోమీటర్ దూరంలో 3 లేయర్లుగా నక్సల్స్ ఉంటారు, అంత బ్యాచ్. బట్ ఇప్పుడు అంత బ్యాచ్ తిరగడానికి అడవుల్లో కుదరట్లా. చివరికి మొన్న అతనిది కూడా మొన్న జరిగిన ఎన్కౌంటర్ అతను కూడా 6 ఉన్నారు, 6 ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆ పెద్ద బ్యాచ్ ఇది కాకుండా చిన్నది ప్లటూన్ అంటారు, 15 మందితో. ప్లటూన్తో తిరిగే వాళ్ళు అది కూడా వదిలేసేసి ఇప్పుడు హాఫ్ ప్లటూన్తో తిరుగుతున్నారు. అంటే వీళ్ళు ఎక్కువ మంది జనం ఉంటే గిరిజనుల దృష్టిలో, ప్రజల దృష్టిలో, ఇదివరకు ఏంటంటే ప్రజల దృష్టిలో పడినా చెప్పరు, పోలీసులకు ఇంటిమేట్ చేయరు, ప్లస్ పోలీసులు అడిగినా కూడా మాకు తెలియదు అంటారు ఇదివరకటి రోజులు. ఇప్పుడు అట్లా కాదు, గిరిజనులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, వ్యాపారస్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు వీళ్ళ గురించి. వీళ్ళకి ఇదివరకు ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ లేదు, వీళ్ళంటే భయం అన్నా ఉండేది, భక్తి అన్నా ఉండేది. ఇప్పుడు అట్లాంటిది లేదు. కాబట్టి వీళ్ళు అతి పరిమితంగా తీసుకెళ్తున్నారు. ఇది 2 కోణాలు ఉండాలి. ఒకటి, అటు పోవడానికి రెడీ అయ్యి ఆ సందర్భంలో
ఈ కొరియర్ ద్వారా పట్టుకున్నాడు అన్నది ఒక కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళని ముందు ఇక్కడికి పంపించేసేటప్పటికి వీళ్ళకి సంబంధించి అక్కడ ఆ ఏరియాలో అంటే సాధారణంగా మన ఛత్తీస్గఢ్ ఇట్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఓ రూములు తీసుకుని ఉండరు, రోడ్డు పక్కన పాకలో షెడ్లో ఇట్లాంటి వాటిట్లో ఉంటారు. అలా కాకుండా ఒక బిల్డింగ్లో ఉంటున్నారు అన్నప్పుడు అనుమానం ఉంటుంది. ఇది ఎంత సింపుల్గా ఉంటుందంటే మనకి అంటే మన అబ్జర్వేషన్ చుట్టూ ఉండే అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇదివరకు సిటీ కేబుల్ పనిచేసే రోజుల్లో అప్పుడు ఇది చేసేవాళ్ళం, డివిజన్ ఒక్కొక్క డివిజన్ మీదన ఒక్కొక్క స్టోరీ, ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ పబ్లిక్తో మాట్లాడించి విజువలైజ్ చేసి ఆ తర్వాత డివిజన్ కార్పొరేటర్తో ఇంటర్వ్యూ తీసుకోవడం, దాని మీదన అట్లాగా టోటల్ సిటీ అంతా కవర్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. అందులో భాగంగా భవానీపురంలో హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా మనం ఏంటంటే కొన్ని ప్లాంటెడ్ ఇంటర్వ్యూలు నేను పెట్టను ఎప్పుడు, నాకు న్యాచురల్ కావాలి. గబక్కన వెళ్తున్నాడు నాపి ఇదేంటి మురిగ్గుంట అంటే బాగుంటుంది తప్పించి ఒకడిని ఏ కమ్యూనిస్ట్ నాయకుడిని తీసుకొచ్చి అలా చేసే అవి ఉంటాయి. ఆ వార్తలు వేరు, అది పొలిటికల్ ఇష్యూస్. పబ్లిక్ సమస్యలప్పుడు పబ్లిక్తోనే మాట్లాడించాలనుకుంటాను అనమాట. ఆ పక్కన ఇంటి వాళ్ళని తలుపు కొట్టి ఏంటి అని అడగటం ఇట్లాంటిది. అప్పుడు వాళ్ళు కూడా ఆ కోపంతో చెప్తారు, అది కాస్త జనాలకి అట్రాక్ట్ అవుతుంది, వార్తలాగా జనానికి వెళ్తుంది. అందుకని ఒక తలుపు కొడుతుంటే ఆ తలుపులు కొట్టబాకండి, ఆ 4 పోర్షన్ల వాళ్ళు తలుపులు వాళ్ళు తీరు జావరు అని చెప్పారు లోకల్ వాళ్ళు. ఏమైందంటే వాళ్ళు లోపల ఉంటారన్న లేడీస్ ఉంటారు లోపల, వాళ్ళు బయటికి సాయంత్రం పూట్ల మగాళ్ళందరూ బయటికి వెళ్తారు. వాళ్ళు 7 తర్వాత 8 తర్వాత బయటికి ఏదైనా కావాలంటే ఈ 4 ఏళ్లలో ఒక లేడీ వస్తుంది, తీసుకుని వెళ్ది, పురకాలు వేసుకుని వస్తారు, మనిషి మొహం కూడా చూడలేదు ఎప్పుడు, వచ్చి 5-6 నెలల నుంచి చూస్తున్నాం అన్నారు. అదేది కొంచెం ఎల్ఐజీ ఏరియా కాబట్టి కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది, లేబర్ కదా చుట్టూతో ఉండేటటువంటిది, అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. సరే ఈ మొక్క నేను అప్పటికప్పుడైతే ఇక తలుపు కొట్టలేదు, వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయా. తర్వాత ఇప్పుడు డిటి నాయక్ గారు కమిషనర్గా ఉన్నాడు, ఆయనతో మామూలుగా వేరే ఇంటర్వ్యూ ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంతకుముందు నక్సల్స్ విషయంలో ఎక్స్పర్ట్ కదా, అందుకనే ఆయన ఇదేదో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో అన్నా ఇట్లాగ ఒకటి విన్నానండి అని. వెంటనే ఆయన లోకల్ పోలీసులు చెప్పారు చూడండి అనేసి. లోకల్ పోలీసులు చేసిన తప్పు వాళ్ళు పారిపోయారు. ఎట్లాగా లోకల్ సిఐ గారు కానిస్టేబుల్కి చెప్పాడు, ఎస్ఐకి చెప్పాడు, ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్పాడు, కానిస్టేబుల్ ఆడికి వెళ్ళి తలుపు కొట్టాడు, ఎవరు మీరు అని చెప్పేసి. అంటే మా భర్తలు ఇంట్లో లేరు, మేము ముస్లిమ్స్ మాట్లాడము, మేము సాయంత్రం రండి అన్నారు. ఈయన కమ్యూనికేషన్ అది చెప్పకుండా ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాడు. 2వ రోజు కూడా పట్టించుకోలే. 3వ రోజు మళ్ళీ నాయక్ గారు ఫాలోఅప్ చేశారు. అప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తే ఎవరు లేరు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసి. తర్వాత వాళ్ళు అల్వోమా టెర్రరిస్టులు అని తెలియదు. అట్లాగా అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్లో ఉన్నారు అంటే అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు కూలీ పనులు వీళ్ళందరూ నిజమైన కూలీ పని చేయగలుగుతారా? ఇప్పుడు ఆటో నగర్ కూలీ పని అంటే నట్లు బిగించడం దగ్గర నుంచి, అందులో లేడీస్ ఏం చేస్తారు? అది ఇప్పుడు ఏ రోడ్లు వేస్తున్నారంటే ఓ లెక్క ఉంది, కాలువలు కడుతున్నారంటే మోటార్లో మొయ్యడం ఇదేదో ఉంటుంది. వీళ్ళు లేడీస్ ఆటో నగర్లో పని ఏం చేయగలుగుతారు? అందులో ఈ గ్రూపులుగా ఎందుకు వస్తారు? అందులో ఇంతమంది మగాళ్ళు ఇంతమంది లేడీసు, ఇది ఎవరో కమ్యూనికేట్ చేసి ఉండాలి. మనకి ఎట్లా ఉంటుందంటే ఈ కమ్యూనికేషన్స్లో లోకల్గా బడ్డీ కొట్లోళ్ళు, టిఫిన్ సెంటర్లోళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, పర్టికులర్గా ఒకప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఈ మధ్య జరిగింది. కానీ వాస్తవం చెప్పాలంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత మన ఇంటెలిజెన్స్ చీఫ్లు అంటే రాజకీయ పార్టీల కార్యకర్తలాగా మారారు. ప్రభుత్వానికి రాజకీయ అంశాల మీదన కమ్యూనికేషన్స్ ఇచ్చారు కానీ నక్సలైట్లు టెర్రరిస్టుల గురించి ఇవ్వాలి. మళ్ళీ లడ్డా ఆ పని చేశాడు, స్ట్రాంగ్గా చేశాడు ఇప్పుడు ఆయన, కాబట్టి దొరికింది. లడ్డాకి రాజకీయ దరిద్రం అలవాట్లేదు, ఇష్టం లేదు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించిన డేటాలు ఇవ్వడం, ఇట్లాంటి పని పెట్టుకోలేదు అతను. ఆయన నక్సల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి దొరికారు. సరే వీళ్ళకి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఇప్పుడు లడ్డా లాంటి వాళ్ళకి? అంటే అప్పట్లో 2003లో ఆయన మీద అటాక్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఏదైనా ఒక లక్ష్యంతో వీళ్ళు వచ్చి ఉంటారని చెప్పి ముందుగానే ఏది పారేయడం కావాలని రాసి విక్టిమ్ కార్డుని క్రియేట్ చేయడానికి తప్పించి అలా చేయాలనుకునే వాడు ఇట్టకొచ్చి ఒక గ్రూప్కి ఎక్కడ ఉండడం. అలిపిరి వచ్చినప్పుడు అట్లా గ్రూప్గా ఏమైనా ఉన్నారా? అక్కడ వాళ్ళతో పాటు కూలీల్లో కలిసిపోయి అలిపిరిలో బాబు గారికి ఆ రోజున పెట్టల మందు పాత్ర. ఆ ఘాట్ రోడ్డు కడతన్న రోజుల్లోనే ఒక మందు పాత్ర పెట్టేసి పోయారు వాళ్ళు. ఘాట్ రోడ్ కడతన్న రోజుల్లోనే రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడు
ఆ రోజుల్లోనే పెట్టేసిపోయారు వాళ్ళు. అంటే ఎప్పుడు వేసారు స్కెచ్? కూలీల్లో కలిసిపోయి పెట్టేసిపోయారు. అప్పుడు చెయ్యాలనుకున్నప్పుడు ఆ వైరికి నిప్పు అంటించారు అంతే వాళ్ళు. లేకపోతే నిరంతరం ప్రయాణించే చోట ఇల్లెట పెడతారు, కష్టం. అప్పటికప్పుడు పెట్టాలంటే అసలు అవ్వదు. అంతకుముందు ఎప్పుడో ఏళ్ల తరబడి ఏళ్లకు ముందు అది కన్స్ట్రక్షన్ ఘాట్ రోడ్డుని పటిష్టంగా చేయడం కోసం కాంట్రాక్టర్ని పిలిస్తే ఆ కాంట్రాక్టర్ పిలిపించిన కూలీల్లో ఉండి వీళ్ళు సైలెంట్గా చేసి అలాగా మందు పాత్రలు ముందే ఎక్కడైనా పెట్టేసుకుని ఉంచుకుంటారు. అడవుల్లో చాలా చోట్ల అట్లాగే ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు పిలుస్తారేమో. అంతే. ఒకప్పుడు ఏంటంటే ఏదో నొక్కే నొక్కేయండి. తర్వాత అట్లాంటివి అయితే అది పెద్ద పెద్ద అవుతున్నాయి అనేసి ఇప్పుడు ఐఈడీలే. అది చంద్రబాబు గారిది ఐఈడీదే. అంటే సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోతే కనుక దానికి సంబంధించిన ఒక చిన్న బటన్స్ ఉంటాయి, మిషన్, దాన్ని తీసుకెళ్లి దాన్ని నొక్కితే వెళ్తుంది అనమాట. అట్లాంటి కాబట్టి ఇప్పుడు వీళ్ళు అట్లాంటిది అయితే ఎంతెంతమంది కూర్చుని చెయ్యరు వాళ్ళు. అంటే అలా చేస్తే అలా రాదలుచుకుంటే ఇట దొరకరు కూడా. బెజవాడ లాంటిది ఒక సేఫ్ షెల్టర్ జోన్. బెజవాడ ఏంటంటే ఆంధ్ర మొత్తం సేఫ్ జోనే ఇప్పుడు. టెర్రరిస్టులకి నక్సలైట్లు ఇద్దరు టెర్రరిస్ట్ ఇప్పుడు దొరకలా. విజయనగరం దొరికినోడు ఎవడాడు, లేకపోతే నంద్యాలలో పోలీస్ స్టేషన్ తగలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు, తర్వాత గుంటూరులో మొన్న ఢిల్లీ వేలుల కేసుకు సంబంధించి ఇక్కడ వాళ్ళని కొంతమందిని బట్టి ఫ్రీగా ఎలా తిరగలుగుతున్నారు మరి వాళ్ళు, రాగలుగుతున్నారు? మీకు టెర్రరిస్టులకేమో ఇక్కడ కొన్ని ఏరియాల్లో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉండి వాళ్ళందరికి కూడా తెలియదు. వీళ్ళు మామూలుగా కొత్తోడు వేరే ఊరు నుంచి పట్టించుకోరు. లోకల్ సపోర్ట్ ఏమి ఉండదా? అంటే టెర్రరిస్ట్ అని తెలిస్తే ఏ ముస్లిం సపోర్ట్ చేయడం. వీళ్ళు ఏంటంటే విదేశాల నుంచినో ఇతర రాష్ట్రాల నుంచినో వచ్చామని చెప్పి చేతిలో కాస్త డబ్బులు పట్టుకుని కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్, అంటే బిర్యానీ పెట్టించడాలు, లేకపోతే సరదాగా 10 మందితో కలుస్తున్నారు అనుకోండి, వీళ్ళు తమలో కలిపేసుకుంటారు. చిన్న ఇప్పుడు కొట్టు పెట్టాడు, చిల్లర కొట్టు అతను, లేకపోతే బట్టలు కొట్టు పెట్టాడు, ముస్లిం అమ్మాయి వచ్చినప్పుడు ₹1 తక్కువ తీసుకోమ్మా అంటూ మర్యాదగా మాట్లాడుతున్నాను అనుకోండి, అట్లాగే పెరిగిపోయి ఆ తర్వాత ఇప్పుడు ఆ కర్నూలులో దొరికినోడు ఎవడు, ఏది 32 మంది చచ్చిపోవడానికి కారణమైన కోయంబత్తూరు పేలుళ్ళోడు అక్కడ బట్టల టైలర్ అట, ఆడాడి కొడుకు కూడా 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారట. అట్లాగే ఇప్పుడు అనంతపురంలో దొరికినోడు ఎవడు, సత్యసాయి జిల్లాలో దొరికినోడు ఎవడు, టెర్రరిస్టులే కదా. ఎక్కడో ఎందుకు అప్పుడు మీకు దేశవ్యాప్త పేలుళ్ళు చేయడానికి ట్రై చేసి తమిళనాడులో ఒక కారు బోల్తా పట్టడం వల్ల ఆ కారులో ఉన్నటువంటి టైమర్ బాంబులు కావడం వల్ల దొరికిపోయిన ముఠా ఒకటి ఉంది. నూజివీడు కేంద్రంగా దీన్దార్ అంజుమన్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ. అది వాస్తవంగా మేము కాలేజీలు చదివేటప్పుడు కాలేజీల్లో ఇస్లాంకి సంబంధించినటువంటి మంచి గురించి అంటూ మాకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు. మాకు పోటీలు పెట్టారు వాళ్ళు, మాకు ముందు వాళ్ళు చెప్పి ఇస్లాం ఎంత గొప్పది ఏంటన్నది. అందులో అవి మేము నేర్చుకున్న దాని మీద పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉగ్రవాదులను మేము ఎట్టనుకుంటాం. తర్వాత నేను మళ్ళీ ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళే ఈ టైమర్ బాంబులు బ్యాచ్ అని తేలింది. వాళ్ళని పట్టుకున్నారు. అట్లాగా పంజా సెంటర్ ఉంటుంది విజయవాడలో, మన పాత బస్తీ నుంచి రైల్వే స్టేషన్ వైపు వస్తున్నప్పుడు పంజా సెంటర్ ఉంటుంది. అక్కడ ఒక వాచీలు అమ్ముకునే కుర్రోడు, ఒక కండక్టరు, ఇట్లాంటి వాళ్ళు టైమర్ బాంబులు. అప్పటికి మన విజయవాడలో కృష్ణలంకలో గుడి దగ్గర పేలింది అప్పుడు ఒకటి. కృష్ణలంకలో రోడ్డు పక్కన రామాలయం ఉంటుంది, అక్కడ పేలుడు సంభవించింది ఒకటి. అయితే చిన్న పేలుడు పదార్థం అని తేలింది, టైమర్ బాంబు అని అనుకోలేదు అప్పటికి. ఓ బాంబు పేలింది, అది సరి చేశారు, నడిచింది. మచిలీపట్నంలో ఒక ప్రార్థన క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి దాని దగ్గర పేలుడు జరిగింది. తర్వాత ఇంకో చోట ముస్లిమ్స్కి సంబంధించి జరిగింది, గుంటూరు దగ్గర ఎక్కడో. మూడు మతాలకు సంబంధించినవి జరిగినాయి. వీళ్ళు ఏంటంటే ఒక మతం వాళ్ళని ఇంకో మతం మీదకి రెచ్చిపోయి కొట్టడం కోసం చేశారు ఆ ప్రయత్నం. ఇది తర్వాత నేను మళ్ళీ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి కవర్ చేసేవాళ్ళని. తర్వాత అంటే అప్పుడు ఉన్నది వాళ్ళదేంటి, వాళ్ళు నేను అక్కడ దీన్దార్ అంజుమన్గా చూసింది కాలేజీ స్టూడెంట్గా ఓ స్వచ్ఛంద సంస్థ తరహాలో ముస్లింలకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ, వాళ్ళకి బోధనలు చేసే సంస్థ. నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి ఈనాడులో 2 ఏళ్ళు అయిపోయాక తర్వాత సిటీ కేబుల్లో చేస్తున్న రోజుల్లో ఇది బయటపడింది. అంటే 4-5 ఏళ్ళు వాళ్ళు అక్కడ జనంలో ఉండిపోయారుగా. నక్సలైట్లైనా అంతే. ఎప్పుడు తెలుస్తారు, ఎక్కడో తెలుస్తారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, ఇవాళ బహిరంగంగా ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రొఫెసర్లు, లెక్చరర్లు, జర్నలిస్టులు నక్సలైట్ల గురించి సమర్థించే వాళ్ళందరూ మాజీ నక్సలైట్లే.
మాజీ నక్సలైట్లు వాళ్ళు. అంతే, అవును. నక్సలిజంలో ఇప్పటికి కూడా వరవరరావు గారికి సంబంధించినటువంటి కుటుంబాలు జర్నలిస్టుల పేరుతోనే ఆయన ప్రొఫెసర్ హరగోపాల్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉన్నారు. ఉంటారు. వాళ్ళు ఓపెన్ గానే మావోయిజాన్ని సపోర్ట్ చేస్తారు. అవును. కాకపోతే ఏంటంటే మేము ఆయుధాలు పట్టుకోలేదు కదా అంటారు. అది బేసిక్ గా వీళ్ళే ఆ నక్సలైట్లకి లీగల్ సపోర్ట్లు ఇప్పించేది, ఏమైనా చేసేది. అంటే జనజీవన స్రవంతిలో ఉంటూనే మావోయిజానికి సపోర్ట్ అంటే వాళ్ళు ఒరిజినల్ మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ అనేది వాళ్ళనే. అదే మాజీ మావోయిస్టులు జనజీవన స్రవంతి పేరుతో ఆ మావోయిస్టులు ఇచ్చే డబ్బులతో వీళ్ళు బయట మేధావులుగా చలామణి అవుతుంటారు. ఈ మావోయిస్టుల ఎకో సిస్టమ్ కూడా బాగుంటది. వీళ్ళు అవార్డులు ఇచ్చుకుంటారు, వీళ్ళు రచయితలు అవుతారు, మేధావులు అవుతారు, ఇట్లా కూడా గుర్తింపు పొందుతుంటారు. ఆ విధంగా సమాజంలో గుర్తింపు పొందుతా ఇలాంటి టైంలో సహకరిస్తుంటారు. ఈ దాడులు అరెస్టులతో సిటీల్లోకి రావడానికి మకం పెట్టడానికి కూడా భయపడతారు ఈసారి. అలా ఏముండదు, ఇంకెంతమంది ఉంటారో తెలియదు, ఇంకా జల్లెడ పట్టాలేమో, జరుగుతూనే ఉంటది. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక షెల్టర్ జోన్ గా మారిందా మావోయిస్టులకి మకాం వేయడానికి బెజవాడ అనేది ఒక చర్చ అయితే మొదలైంది. కాకపోతే ఏ లక్ష్యంతో వచ్చారు, ముందే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారా, ఆ వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు ఏం చెప్తారు చూద్దాం.